హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గాయస్, ఈ వీడియోలో మనం మీ మొబైల్ ఫోన్స్ని CCTV కెమెరాస్ లాగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫోన్ని ఏదైనా ఒక లొకేషన్లో ప్లేస్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా మీరు మీ ఇంట్లో ఉండి మీ డెస్క్టాప్లో కానీ లేకపోతే మీ ల్యాప్టాప్లో కానీ ఈవెన్ మీ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ ఉంటే టీవీలో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే కంప్లీట్గా మీరు ఎక్కడైతే మీ ఫోన్ ప్లేస్ చేశారో అక్కడ ప్రతిదీ కూడా మీరు ఇంట్లో ఉండి చెక్ చేయొచ్చు అనమాట. అంటే లైవ్ ఫీడ్ అయితే మీరు చూస్తూ ఉండొచ్చు. అంతేకాదు, మీరు రిమోట్గా అయితే కంట్రోల్ కూడా చేయొచ్చు అనమాట. అంటే మీరు ఇంట్లో ఉండి మీరు ఎక్కడో పెట్టిన ఫోన్ని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు విజువల్స్ సరిగా కనపడట్లేదు అనుకుంటే మీరు ఇంట్లో నుంచే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఫొటోస్ తీయాలనుకుంటే ఫొటోస్ తీసుకోవచ్చు. ఒకవేళ నైట్ టైం రికార్డింగ్ చేస్తూ ఉంటే మీరు ఫ్లాష్ ఆన్ చేయాలన్నా కానీ మీరు ఇక్కడ నుంచి అయితే ఫ్లాష్ కూడా అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా మీరు ఫుల్ HD రిజల్యూషన్లో కూడా అయితే రికార్డ్ చేయొచ్చు గైస్. ఇది మీకు ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. మోరోవర్, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, మీరు కెమెరా ఆఫ్ చేసినా కానీ మీకు లైవ్ ఫీడ్ అనేది కంటిన్యూస్ గా మీరు చూస్తూనే ఉండొచ్చు అనమాట. అంటే మీరు మీ ఫోన్ లో కెమెరా ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కెమెరా ఆఫ్ చేస్తున్నా కానీ మీకు లైవ్ ఫీడ్ అనేది వస్తూనే ఉంటుంది. ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి ఫోన్ లో కెమెరా అనేది ఆన్ చేస్తేనే మనం అయితే వీడియో అయితే రికార్డ్ చేయగలుగుతాం. బట్ ఈ ఫీచర్ యూజ్ చేస్తే మీకు కెమెరా ఆఫ్ చేసినా కానీ మీరైతే లైవ్ ఫీడ్ అయితే డైరెక్ట్ గా కంటిన్యూస్ గా చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ CCTV కెమెరా లాగా అయితే వర్క్ అవుతుంటుంది. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అని స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో డెఫినెట్ గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు గైస్, మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ తో చాలా వీడియోస్ అయితే ముందు మన ఛానల్లో రాబోతున్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం మన వీడియోస్ ఇంకా మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ కాస్త గ్రో అవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మీ ఫోన్స్ అన్నిటిని CCTV కెమెరాస్ లాగా అయితే మార్చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ దానికోసం క్యామ్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా కెమెరా ఓపెన్ అయ్యి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో గైస్, ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే మీకు ఒక వెబ్ ఐడి అయితే కనిపిస్తూ ఉంటుంది, 192.168. అని చెప్పేసి. మీరు ఆ అడ్రస్ తీసుకెళ్ళి మీరు క్రోమ్లో కానీ లేకపోతే ఇంకా మొజిల్లాలో కానీ టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో సింపుల్గా ఏదైతే మీ ఫోన్లో చూస్తున్నారో దాన్నే మీరు మీ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ అయితే చూసుకోవచ్చు అనమాట. అఫ్కోర్స్ మీ దగ్గర సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ లేకపోతే మీరు మొబైల్లో కొట్టినా కానీ మీకైతే ఫీడ్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఒకవేళ మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడాలి, లేకపోతే మీరు ఎక్కడో బయట ఉన్నారు, సో మీ ఇంట్లో మీరు ఒక కెమెరాని అయితే ఒక ఫోన్ అయితే ప్లేస్ చేశారు, ఆ ఫోన్లో ఏం జరుగుతుంది అనేది మీరైతే బయట ఎక్కడో ఉండి చూసుకోవచ్చు అనమాట. మోరోవర్, మీరు అక్కడ నుంచి ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లాష్ ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అక్కడ నుంచి ఆన్ చేయొచ్చు. ఒకవేళ మీరు జూమ్ చేయాలి, మీకు సరిగా కనపడట్లేదు విజువల్ అనుకుంటే డైరెక్ట్గా మీరు మీ దగ్గర నుంచి అయితే జూమ్ చేసుకోవచ్చు. అంటే మీ ల్యాప్టాప్లో డెస్క్టాప్ నుంచే జూమ్ చేసుకోవచ్చు. లేదు, మీరు ఒక ఫోటో తీయాలి, ఏదన్నా మీకు గుర్తు కోసం ఒక ఫోటో తీయాలి అనుకుంటే ఫోటో తీసుకోవచ్చు. సో మీరు ఇక్కడ నుంచే మీరు రిమోట్గా అయితే ప్రతిదీ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు కావాల్సిన లొకేషన్లో మీ ఫోన్ పెట్టేసి మీ ఫోన్లో నుంచే మీరు CCTV లాగా మీరు ఎక్కడైనా ఉండి మీరు దీన్ని అయితే యూస్ చేసి మీరు ఈజీగా అయితే చూడొచ్చు అనమాట లైవ్ ఫీడ్ అనేది. సో ఇది చాలా మంచి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు గైస్. మీకు ఈజీగా అయితే మీ ఫోన్నే CCTV లాగా అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ పిల్లలు ఉన్నా కానీ ఒకవేళ మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ ఫోన్ అక్కడ పెట్టేసి మీరు వేరే ఫోన్ యూజ్ చేసి మీరైతే లైవ్ ఫీడ్ అయితే చెక్ చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే ఫొటోస్ తీసారో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ మీరు లొకేషన్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్గా లొకేషన్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే రికార్డ్ అయిన వీడియో కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. అన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది చాలా హ్యాండీగా యూజ్ అవుతుంది గైస్. మీకు సింపుల్గా మీ దగ్గర ఏదైనా పాత ఫోన్ కానీ లేకపోతే ఏదైనా సెకండరీ ఫోన్ ఉంటే అది మీకు కావాల్సిన లొకేషన్లో పెట్టేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మోరోవర్, ఇది మీరు కెమెరా ఆన్ చేయాల్సిన పని లేదు. మీరు ఆఫ్ చేసినా కానీ ఇక్కడ చూసుకోవచ్చు. నేను నా మొబైల్ అయితే ఇప్పుడు కెమెరా అయితే బయటకు వచ్చేసాను అనమాట. అంటే కెమెరా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోయినా కానీ మీకు లైవ్ ఫీడ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంటే మీరు ఆ కెమెరా ఆఫ్ చేసినా కానీ మీకు ఇక్కడ డైరెక్ట్గా లైవ్ ఫీడ్ అనేది వస్తూనే ఉంటుంది. సో అది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మీరు కెమెరా ఆన్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మీ ఫోన్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. మీరు కెమెరా ఆఫ్ చేస్తున్నా కానీ లైవ్ ఫీడ్ అనేది అలాగే కంటిన్యూస్గా మీకు రన్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా ఒక గ్రేట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు గైస్. మీకు బాగా అయితే యూజ్ అవుతుంది. ట్రై చేయండి. అది గైస్, చూసారు కదా. ఐ హోప్ మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఇది. మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే దీన్ని చాలా యూస్ఫుల్ థింగ్స్ కి అయితే మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉన్నప్పుడు మీరు బయటకు వెళ్తే మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేసుకోవచ్చు.
చేసుకోవడానికి అయితే మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మీ షాప్స్లో కానీ, లేకపోతే మీ ఆఫీసుల్లో కానీ, లేకపోతే మీ ఇంట్లో కానీ ఎక్కడైనా మీరు సీసీటీవీ పెట్టుకోవాలి అని అనుకుంటున్నట్లయితే దాని బదులు మీ దగ్గర ఏదైనా సెకండరీ ఫోన్ ఉంటే ఆ ఫోన్ పెట్టుకొని మీరు సీసీటీవీ కెమెరాస్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఫీచర్ మీరు చాలా రకాలుగా అయితే వాడుకోవచ్చు. ఐ హోప్ మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక అదే ఫీలింగ్ ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈజ్ రాజేష్.